ఓకే. మన లాస్ట్ క్లాస్‌లో కాంబినేషన్ సర్క్యూట్స్ చూసుకున్నాం కదా! సో, సీక్వెన్షియల్ సర్క్యూట్స్ రెండిట్లకి డిఫరెన్స్ ఐడియా ఉంది కదా! కాంబినేషన్ సర్క్యూట్స్ ప్రెజెంట్ ఇన్‌పుట్స్ మీద డిపెండ్ అవుతాయి. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ప్రీవియస్ అవుట్‌పుట్స్ మీద కూడా డిపెండ్ అవుతాయన్నమాట. మెమరీ ఎలిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కంటెంట్స్ ఏమేమి చెప్పుకోవచ్చు మనం అంటే ఫ్లిప్ ఫ్లాప్స్, టైప్స్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్, దాంట్లో క్యారెక్టరిస్టిక్ టేబుల్, ఎక్సైటేషన్ టేబుల్ చెప్తాం. అండ్ దెన్ బైనరీ కౌంటర్స్, అండ్ దెన్ 3 బిట్ ట్రిపుల్ కౌంటర్, సింక్రనస్ కౌంటర్, రిజిస్టర్స్, షిఫ్ట్ రిజిస్టర్స్. ఓకే. సో ఇవి సీక్వెన్షియల్ సర్క్యూట్స్. అండ్ దెన్ ఫైనల్ స్టేట్ మిషన్స్ కూడా ఉంటాయి. ఫైనల్ స్టేట్ మిషన్స్ వెరీలాగ్ అప్పుడు చెప్తాను. ఓకే. సీక్వెన్షియల్ సర్క్యూట్ చెప్పాం కదా! సో కాంబినేషన్ సర్క్యూట్స్ ఏవైతే మనం ఇన్పుట్స్ తీసుకుంటామో, సో ఇన్పుట్స్ ఇస్తాం, దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్లో సమ్ పార్ట్ అనేది ఫీడ్‌బ్యాక్ ఫార్మాట్‌లో మనం ఇన్పుట్‌కి ఇస్తాం అన్నమాట. ఓకే. అందుకనే ప్రెజెంట్ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇన్ విచ్ అవుట్పుట్ at any given time is not only depends upon the input. Okay. The present at the time but also previous sequence of the input or previous output. It depends upon the previous sequence of inputs or previous outputs. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్రీవియస్ అవుట్పుట్స్ని ఇన్పుట్స్ ఫార్మేట్లోకి ఇస్తున్నాం అనమాట. ఓకే. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఎట్ ఎనీ టైమ్ గివెన్ టైంలో మనకు అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బట్ ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రెజెంట్ ఇన్పుట్స్ మీదే కాదు, ప్రీవియస్ అవుట్పుట్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద సీక్వెన్షియల్ సర్క్యూట్. సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేది కలెక్షన్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ అండ్ కాంబినేషన్ సర్క్యూట్స్. ఇక్కడ చూసారా మెమరీ ఎలిమెంట్ ఉంది. ఈ మెమరీ ఎలిమెంట్ కాంబినేషన్ సర్క్యూట్ రెండు కంబైన్ చేసుకుంటే మనకి సీక్వెన్షియల్ సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఫీడ్‌బ్యాక్ పాత్ అనేది ఎవరి ద్వారా ఫామ్ అవుతుంది, మెమరీ ఎలిమెంట్ ద్వారా ఫామ్ అవుతుంది. ఓకే. అంటే ఇన్పుట్ అనేది ఎవరి ద్వారా ఇస్తున్నాం మనం, ప్రీవియస్ అవుట్పుట్ అనేది ఇన్పుట్‌కి త్రూ మెమరీ ఎలిమెంట్ ద్వారా ఇస్తున్నాం అనమాట. అంతే కదా! సో ఇన్పుట్ టు విచ్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద కాంబినేషన్ సర్క్యూట్. అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ అనేది ఎవరి ద్వారా వస్తుంది, కాంబినేషన్ సర్క్యూట్స్ ద్వారా వచ్చిన అవుట్పుట్ వస్తుంది కదా! ఆ కాంబినేషన్ సర్క్యూట్స్ ద్వారా వచ్చిన అవుట్పుట్‌ని మళ్ళీ మెమరీ ఎలిమెంట్ ద్వారా సీక్వెన్షియల్ సర్క్యూట్‌కి ఇన్పుట్‌గా ఇస్తుంది. ఓకే. క్లియర్? సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి బైనరీ ఇన్ఫర్మేషన్ ఫార్మాట్‌లో ఉంటాయి. స్టేట్స్ మీద డిపెండ్ అవుతుంది ఇది. ప్రెజెంట్ కంటెంట్ అంటే ప్రెజెంట్ కంటెంట్ ఆఫ్ మెమరీ ఎలిమెంట్స్ అనేవి ఎవరిని రిఫర్ చేస్తున్నాయి అంటే ప్రెజెంట్ స్టేట్ మీద డిపెండ్ చేస్తుంది. ఓకే. ప్రెజెంట్ కంటెంట్ నేమో ప్రెజెంట్ స్టేట్ కింద, అండ్ న్యూ కంటెంట్ ఎలిమెంట్ మెమరీని అదంతటిని ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ స్టేట్ కింద ట్రీట్ చేస్తుంది. ఓకే. అంటే ప్రెజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తున్నాం. ప్రెజెంట్ స్టేట్ అంటే మనం ప్రెజెంట్ ఏవైతే ఇన్పుట్ ఇస్తామో అవి. అండ్ దెన్ అవుట్పుట్ కాంబినేషన్ సర్క్యూట్ నుంచి అవుట్పుట్ వస్తుంది కదా! ఆ అవుట్పుట్‌ని మళ్ళీ ఇన్పుట్ కింద ఇస్తున్నాం కదా! దాన్ని నెక్స్ట్ స్టేట్ కింద డిపెండ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో అంటే డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ అండ్ ప్రెజెంట్ స్టేట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఓకే. సో దట్ ఈస్ ద సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఓకే. ఇందులో మనకు 2 కేటగరీస్ ఉంటాయి. సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, అసింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సింక్రోనస్ అంటే ఏంటి? అసింక్రోనస్ అంటే ఏంటి? సింక్రోనస్ అంటే సో సేమ్ మనం ఏదైతే టైం ఇస్తున్నామో అంటే కాంబినేషన్ సర్క్యూట్స్‌కి మెమరీ ఎలిమెంట్ ఇస్తున్నామో అది విత్ రెస్పెక్ట్ టు డిలే ఇస్తాం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ డిలే ఉంటుందన్నమాట. సింక్రోనస్ సర్క్యూట్ డిలే అంటే జస్ట్ ఇదొక ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, 3 ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్‌కి డిలే అనేది ఉంటుంది. ఓన్ డిలే ఉంటుంది. ఓకే. సో డిలే ఈస్ నథింగ్ బట్ క్లాక్ అన్నమాట. ఓకే. సింక్రోనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి కాంబినేషన్ సర్క్యూట్స్‌కి ఫీడ్‌బ్యాక్ ఫార్మాట్‌లో ఇస్తున్నాం కదా! ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మాట్ అనేది మనకి ఎవరి ద్వారా వస్తుంది, డిలే వస్తుందన్నమాట. ఓకే. డిలే ఫార్మాట్‌లో వస్తుంది. అదే అసింక్రోనస్ సర్క్యూట్ అయితే మెమరీ ఎలిమెంట్స్ అనేవి అసింక్రోనస్ సర్క్యూట్స్ అయితే కనుక టైమ్ డిలేస్ అనేవి ఉండవు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్‌కి డిలే ఉండదు. యాక్చువల్‌గా ఎలా ఉంటుంది అసింక్రోనస్ సర్క్యూట్ అంటే ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్, ఇదొక ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఫస్ట్ ఎలిమెంట్‌కి మాత్రమే డిలే అనేది ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా ఎలిమెంట్స్ అన్నిట్లికి అసింక్రోనస్ అంటే ఆ ప్రెజెంట్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్‌ని రెండో ఫ్లిప్ ఫ్లాప్ క్లాక్ కింద యూజ్ చేసుకుంటాం. ఓకే. సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్‌పుట్‌ని థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క క్లాక్ కింద యూజ్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? హ్మ్.
సో అది ఎసింక్రనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే. సింక్రనస్ ఎసింక్రనస్ అంటే. ఎసింక్రనస్ అంటే మెమరీ ఎలిమెంట్ అనేది, సో చూడండి, సో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి బిహేవియర్ డిపెండ్స్ అపాన్ దేని మీద డిపెండ్ అవుతుంది, సీక్వెన్స్ ఇన్ విచ్ ఇన్పుట్స్ అప్లైడ్, అంటే ఇన్పుట్స్ మీద మనం అప్లై చేసే ఇన్పుట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ మీద. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఇన్పుట్స్ నే అసింక్రనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఓకే, అసింక్రనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఇన్పుట్ సర్క్యూట్స్ అనేవి అవుట్పుట్స్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తున్నామో దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. వెన్ ఎవర్ యూ చేంజ్ ద ఇన్పుట్స్ ఆర్ చేంజ్ ఇన్ ద ఇన్పుట్స్ ఆర్ డిటెక్టెడ్, అంటే ఇన్పుట్ ఎప్పుడైతే చేంజ్ అనేది వచ్చిందో అవుట్పుట్ లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది అనమాట. మెమరీ ఎలిమెంట్స్ అనేవి యూజ్డ్ ఇన్ ఎసింక్రనస్ సర్క్యూట్స్, అంటే ఎలా యూజ్ చేస్తున్నారు ఎసింక్రనస్ సర్క్యూట్స్ మెమరీ ఎలిమెంట్స్ కింద అంటే డిలేస్ ఫార్మాట్ లో యూజ్ చేస్తున్నారు. ఓకే, అండ్ దెన్ ఎసింక్రనస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, కాంబినేషన్ సర్క్యూట్స్ అండ్ దెన్ సీక్వెన్షియల్ మెమరీ ఎలిమెంట్స్ ద్వారా తీసుకుంటాం కదా. ఈ మెమరీ ఎలిమెంట్ అనేది ఫీడ్బ్యాక్. ఓకే, సో మెమరీ ఎలిమెంట్ అనేది ఫీడ్బ్యాక్ కింద యూజ్ చేసుకుంటున్నారు, సమ్ టైమ్స్ డిలేగా యూజ్ చేసుకుంటున్నారు. ఫీడ్బ్యాక్ అనేది మనం లాజిక్ గేట్స్ కి ఇస్తాం కదా, లాజిక్ గేట్స్ కి యూజ్ చేసుకునేటప్పుడు అక్కడ అంత డిలే అనేది ఉండదు, ఎందుకంటే లాజిక్ గేట్స్ అనేది మనం ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే చెప్తున్నాడు, వెన్ ఎవర్ అవుట్పుట్ ఈస్ ఎఫెక్టెడ్, so the outputs are affected whenever the change in inputs are detected. ఓకే, ఇన్పుట్ లో ఎప్పుడైతే మీరు చేంజ్ ని డిటెక్ట్ చేశారో ఎగ్జాక్ట్ గా అవుట్పుట్ లో చేంజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే సింక్రనస్ సర్క్యూట్స్. ఓకే, సింక్రనస్ సర్క్యూట్స్ అయితే కనుక కాంబినేషన్ సర్క్యూట్స్ అండ్ దెన్ మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి. మెమరీ ఎలిమెంట్ తో పాటు క్లాక్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడ ఓన్లీ సింగిల్ డిలే మాత్రమే ఉంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్ కి డిలే అనేది ఉంటుంది. చూడండి, synchronous sequential circuits may be defined as a sequential circuits and whose state is affected by only discrete instant of time. ఓకే, టైం ద్వారా మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇందాక ఏంటి, ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్ ద్వారా చేంజ్ అయింది. ఇక్కడ క్లాక్ అనేది ఏం చేస్తుంది, సింక్రనైజేషన్ ఈజ్ అచీవ్డ్ బై యూజింగ్ టైమింగ్ డివైజెస్. అండ్ టైమింగ్ డివైస్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది, క్లాక్ ని జనరేట్ చేస్తుంది కదా. సో ఈ క్లాక్ అనేది ఎలా జనరేట్ చేస్తుంది, పీరియాడిక్ ట్రైన్ ఆఫ్ పల్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక పీరియాడిక్ ట్రైన్ ఆఫ్ పల్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాసేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర కానీ నెగేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర కానీ ఇది మారుతూ ఉంటుంది. ఓకే, క్లాక్ అనేది ఎవరి ద్వారా ఫీడ్ చేస్తున్నారు, ఎక్స్టర్నల్ సిస్టమ్ ద్వారా, అంటే ఇంటర్నల్ స్టేట్స్ కి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కదా, అది త్రూ మెమరీ ఎలిమెంట్ ద్వారా ఎఫెక్ట్ చేస్తున్నాం అనమాట. సో త్రూ మెమరీ ఎలిమెంట్ ద్వారా మనం ఎఫెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, వెన్ క్లాక్ పల్సెస్ ఆర్ హిట్ ఇన్ ద సర్క్యూట్. ఓకే, ఎప్పుడు హిట్ అవుతుంది, క్లాక్ పల్సెస్ ఆర్ ఫీడెడ్ టు ద ఎంటైర్ సిస్టమ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇంటర్నల్ స్టేట్స్ ఆర్ ఎఫెక్టెడ్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఇందాక డయాగ్రామ్ కి ఈ డయాగ్రామ్ కి ఇక్కడ మనం క్లాక్ అనేది ఎప్పుడైతే ఇస్తున్నామో, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ సర్క్యూట్ కి క్లాక్ అనేది ఎప్పుడైతే ఇస్తున్నామో ఇంటర్నల్ సర్క్యూట్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, ఇంటర్నల్ సర్క్యూట్స్ అనేవి ఎఫెక్ట్ చేయడం వల్ల అవుట్పుట్ అనేది మనకి కొంత డిలేతో ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ టైం. సింపుల్ లాజిక్ ఏం లేదు, సింక్రనస్ అంటే ప్రతి స్టేషన్ లోని డిలే ఉంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ లోని డిలే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 10 సెకండ్స్ డిలే ఉంటుంది, ఇక్కడ 10 సెకండ్స్ డిలే ఉంటుంది, ఇక్కడ 10 సెకండ్స్ డిలే ఉంటుంది. టోటల్ ఎంత అవుతుందంటే 30 సెకండ్స్ డిలే అవుతుంది. అదే ఎసింక్రనస్ అయితే అలా కాదు, ఎసింక్రనస్ అనేది జస్ట్ ఫస్ట్ దానికి మాత్రమే డిలే ఉంటుంది, అంటే ఇక్కడ ఒక్కదానికి 10 సెకండ్స్ డిలే ఉంటుంది. ఇది 0 సెకండ్స్ డిలే, ఇది 0 సెకండ్స్ డిలే, టోటల్ గా 10 సెకండ్స్ డిలే మాత్రమే వస్తుంది అవుట్పుట్ లో. అందుకని సింక్రనస్ సర్క్యూట్స్ అనేవి కొంచెం స్లో. ఓకే, స్లో సర్క్యూట్స్ బట్ ఈజీ టు డిజైన్. బట్ అసింక్రనస్ సర్క్యూట్స్ అనేవి కాంప్లెక్స్. ఓకే, బట్ ఫాస్టర్ నెట్వర్క్స్ కంపేర్డ్ టు సింక్రనస్. ఓకే, సో ఫ్లిప్ ఫ్లాప్ కి ల్యాచ్ కి డిఫరెన్స్ ఏం ఐడియా ఉంది, ఫ్లిప్ ఫ్లాప్ అంటే మనం ఇన్పుట్ అనేది ఏదైతే ఇస్తున్నామో అదే క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ప్రెసెంట్ స్టేట్ ఇన్పుట్ అనేది ప్రీవియస్ స్టేట్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎడ్జ్ ట్రిగర్డ్ డివైస్ అనమాట, అంటే క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. అదే ల్యాచ్ అనేది ఏంటి అంటే లెవెల్ ట్రిగర్డ్. ఎడ్జ్ ట్రిగర్డ్ అంటే క్లాక్ మీద డిపెండ్ అవుతుంది ఇది. ఓకే, ఇదర్ పాసేజ్ కానీ నెగెజ్ కానీ. అదే లెవెల్ ట్రిగర్డ్ అంటే రీసెట్ మీద డిపెండ్ అవుతుంది, అయితే 0 కానీ 1 కానీ.
0 ఇస్తే ఆఫ్ అవుతుంది, 1 ఇస్తే ఆన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇదన్నీ మనం గేట్స్ ద్వారా డిజైన్ చేస్తున్నాం. ఇవి మళ్ళీ గేట్స్ ద్వారానే అండ్ దెన్ ఫ్లిప్ ఫ్లాప్స్ ద్వారా, అంటే నార్ గేట్, నాట్ గేట్, నాండ్ గేట్ ఇవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూజ్ చేసుకుని మనం ఫ్లిప్ ఫ్లాప్స్ డిజైన్ చేస్తాం. ఓకే. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి క్లాక్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి సింక్రనస్, ఎసింక్రనస్. అంటే లాచెస్ కి అలా క్లాసిఫికేషన్ ఏం లేదు. ఇది ఎనేబుల్ పిన్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఎనేబుల్ పిన్ ఉంటుంది, ఇది క్లాక్ పిన్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. ఓకే. అండ్ దెన్ ఇక్కడ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ ద్వారా మనం కౌంటర్స్ ని, రిజిస్టర్స్ ని ఫామ్ చేయొచ్చు. సో లాచెస్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి ప్రిఫర్ చేసుకుంటున్నాం. మ్యాక్సిమం లాచెస్ ని స్టోరేజ్ డివైస్ కోసం యూజ్ చేసుకుంటారు. అంటే 1 బిట్ స్టోరేజ్ డివైస్, ఫ్లిప్ ఫ్లాప్ కూడా 1 బిట్ స్టోరేజ్ డివైజే. బట్ కంపేర్ టు ఫ్లిప్ ఫ్లాప్, కంపేర్ టు ల్యాచ్, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటాం. ఎందుకు అంటే ఎవ్రీ టైమ్ డిలే మీద డిపెండ్ అవుతుంది, టైం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. సో విత్ రెస్పెక్ట్ టు టైం ద్వారానే మనం మెజర్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. విత్ రెస్పెక్ట్ టు టైం ద్వారా మనం మెజర్ చేయడం వల్ల ఎవ్రీ టైము ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది క్లాక్ మీద డిపెండ్ అవుతుంది. అందుకనే ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనం బిల్డ్ చేస్తాం. ఎవరి నుంచి బిల్డ్ చేస్తామంటే లాచెస్ ద్వారా బిల్డ్ చేస్తాం అనమాట. ఓకే. లాచెస్ అనేవి ఎవరి ద్వారా బిల్డ్ చేస్తారంటే గేట్స్ ద్వారా డిజైన్ చేస్తారు, అంతే తేడా. ఓకే. ఫ్లిప్ ఫ్లాప్ తయారు చేయాలంటే మనకు లాచ్ కావాలి, బట్ లాచ్ కావాలంటే గేట్స్ కావాలి. ఓకే. సో ఇవి సింక్రనస్ కి, అసింక్రనస్ కి డిఫరెన్సెస్. ఒకసారి చూడండి ఇవి. ఓకే. పీపీటీ షేర్ చేస్తా. అండ్ దెన్ ఎస్ఆర్ ల్యాచ్ లో వచ్చేసరికి మనకి ల్యాచ్ వర్కింగ్ ఎలా ఉంటుంది? నార్ గేట్ ద్వారా వర్క్ చేసుకోవచ్చు, నాండ్ గేట్ ద్వారా వర్క్ చేసుకోవచ్చు. మనకి బేసిక్ గా ల్యాచ్ వర్కింగ్ అనేది ఎనేబుల్ పిన్ మీద డిపెండ్ అవుతుంది. సేమ్ ఫ్లిప్ ఫ్లాప్ లాగే ఆపరేషన్. ఎస్ఆర్ ల్యాచ్ తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 4 కేసెస్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మెమరీ 0 స్టేట్, మెమరీ 1 స్టేట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి 0 1 కేసు ఉందంటే ఈ 1 ఎవరి దగ్గర ఉంది? రీసెట్ దగ్గర ఉందనుకోండి. రీసెట్ దగ్గర ఉంటే కనుక ఇది 0 స్టేట్ మెమరీ. ఓకే. 0 స్టేట్ మెమరీ. అదే 1 0 తీసుకుంటే కనుక, అంటే S1 తీసుకుంటే కనుక మెమరీ 1 స్టేట్. ఓకే. సో 1 0 అనేది ఎక్కడుంది? ఎస్ దగ్గర 1 ఉంటుంది, సెట్ ఆపరేషన్ అవుతుంది, అది మెమరీ 1 స్టేట్. సో 1 స్టేట్ దగ్గర మెమరీ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. అది మెమరీ 0 స్టేట్. మెమరీ 0 స్టేట్ ఎలా ఆపరేట్ అవుతుంది? మీరు ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ ని ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. అంటే 1 0 అంటే రీసెట్ 1 చేశాను, సెట్ 0 చేశాను. అండ్ దెన్ ఇక్కడ ఒక అవుట్పుట్ అనేది ఎప్పుడైతే మీరు ఆర్ గేట్ కి 1 ఇచ్చారో, సో ఆర్ గేట్ కి ఎప్పుడైతే 1 ఇచ్చారో ఒక 1 అయినా అవుట్పుట్ 0 అయిపోతుంది కదా. సో అందుకని ఇక్కడ 0 వస్తుంది. అర్థమైందా? ఆ 0 అనేది ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే నార్ గేట్ కి ఎప్పుడైతే 0 అయిందో అవుట్పుట్ ఖచ్చితంగా 1 అవుతుంది. ఓకే. కాంప్లిమెంట్ అయింది కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అండ్ దెన్ అవుట్పుట్ ఇక్కడ ఏమవుతుంది? సో దెన్ ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. 1 నార్ విత్ 1 అంటే ఒక 1 అయినా అవుట్పుట్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ అనేది 0నే. ఓకే. దెన్ ఈ 0 ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే 0 నార్ విత్ 0 అంటే 1నే. ఓకే. ఇదే 0 ఇదే 1 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకనే దీన్ని మెమరీ స్టేట్ 0 అని చెప్పేసాను. ఓకే. ఇక్కడ 0నే ప్లేస్ అవుతుంది అస్తమానం. ఓకే. దెన్ మెమరీ స్టేట్ 1 అయితే S ఈక్వల్ టు 1 తీసుకుంటాను, అండ్ దెన్ క్యూ బార్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. క్యూ బార్ 0 అవుతుందంటే స్టేట్, ఎందుకంటే S1 అయింది కదా. S1 అయితే స్టేట్ ఏదైతే 1 అవుతుందో క్యూ బార్ అనేది 0 అవుతుంది. అండ్ దెన్ క్యూ అనేది ఏమవుతుంది? 1 అవుతుంది. క్యూ 1 అవుతుంది అంటే అది మెమరీ స్టేట్ 1 అనమాట. అంటే ఎవ్రీ టైము 1 నెక్స్ట్ స్టేట్ కూడా 1 నెక్స్ట్ స్టేట్ కూడా 1 నెక్స్ట్ స్టేట్ కూడా 1 అంటే మెమరీ స్టేట్ 1 అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఓకే. చెక్ చేయండి కావాలంటే. ఇప్పుడు ఇక్కడ 1 తీసుకున్నా, 0 తీసుకున్నా, ఇది 1 అని చెప్పేసి అంటే ఇది 0 కదా. సో ఎప్పుడైతే S ఈక్వల్ టు 1 చెప్పామో దానికి కరెస్పాండింగ్ అవుట్పుట్ 0 అవుతుంది. ఈ 0 ఇక్కడికి వెళ్తే అప్పుడు 0 నార్ విత్ 0 అంటే ఎంత? 1 అవుతుంది. ఆ 1 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 1 నార్ విత్ నార్ అంటే అవుట్పుట్ 0 అవుతుంది. మళ్ళీ 0 ఇక్కడికి వెళ్తుంది, అవుట్పుట్ 1. సో 1. సో మెమరీ స్టేట్ 1 అని చెప్పేసి మనం డిఫైన్ చేస్తాం. ఇది ల్యాచ్ వర్కింగ్. సో
సో క్లాక్ మీద ఏమి డిపెండ్ అవ్వలేదు చూసారా. సో అది ల్యాచ్ వల్ల యూసేజ్ అనమాట. ఇక్కడ చూడండి ల్యాచ్లో ఎస్ ఈక్వల్ టు ఎలా వర్క్ అవుతుంది. సో 0 కేస్ 0 కేస్ అంటే నో చేంజ్ కండిషన్. నో చేంజ్ కండిషన్ అంటే ఏంటి, ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ అంటే క్యూ బార్ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ క్యూ బార్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను క్యూఎన్ అని చెప్పేసి తీసుకుంటే ఇది QN+1. ఇది ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ అయితే ఇది నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ ఇది ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్. ఈ ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్టేట్ కూడా అదే అవుతుంది. ఓకే, అది నో చేంజ్ కండిషన్ అంటే. ఇప్పుడు 1 అయింది, ఎస్ దగ్గర 1 అయింది. ఎస్ దగ్గర 1 అవడం వల్ల ల్యాచ్ అనేది సెట్ ఆపరేషన్ కింద వర్క్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే సెట్ ఆపరేషన్ కింద వర్క్ అయిందో, సెట్ అంటే మన మెమరీ స్టేట్ 1 కదా, అంటే ఆల్వేస్ అవుట్పుట్ 1 ఉంటుంది అనమాట. ఓకే, సో 1 అనేది అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ సో ఇది 0-1 కేసు అంటే రీసెట్ కేసు. ఓకే, సో రీసెట్ అంటే ఏమవుతుంది, రీసెట్ అంటే 0 స్టేట్ కదా, ఎవ్రీ టైమ్ అవుట్పుట్ 0నే అవుతుంది అనమాట. అదే 1-1 అయితే ఇన్వాలిడ్ కండిషన్, అంటే అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మనం ఎస్టిమేట్ చేయలేము అనమాట. అయితే 0 ఉండొచ్చు, లేదంటే లేదంటే 1 ఉండొచ్చు. ఓకే, సో అది ఎస్ఆర్ ల్యాచ్ వర్కింగ్. ఓకే, ఆర్ ఈక్వల్ టు 1 అయితే కనుక క్యూ వాల్యూ 0నే. ఓకే, అంటే ఎస్ వాల్యూ 0 ఉంటే అవుట్పుట్ అనేది 0నే ఉంటుంది. సో క్యూ బార్ కూడా 0నే అవుతుంది. ఓకే, అదే ఇన్వాలిడ్ స్టేట్ అంటే ఏంటి, క్యూ ఈక్వల్ టు 0 అయితే క్యూ బార్ కూడా 0నే అవుతుంది. అది తప్పు. క్యూ ఈక్వల్ టు 0 అయితే క్యూ బార్ 1 అవ్వాలి. క్యూ ఈక్వల్ టు 1 అయితే క్యూ బార్ 0 అవ్వాలి. సో ఆల్టర్నేట్ గా అలా 1 0 అవుతూ ఉండాలి. అందుకనే 1-1 కేసు చూడండి. 1-1 అంటే ఇక్కడ ఏమైంది, ఇది 1 అయితే అవుట్పుట్ 0 కదా అవ్వాలి. ఓకే, సో ఎందుకంటే 0+1 ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, 0 అవుతుంది. మళ్ళీ 0 ఇక్కడికి వెళ్తే 0+1 ఎంత, సో 0 అవుతుంది. 2 0లు వచ్చినాయి చూడండి. 2 0లు రాకూడదు కదా, ఒకటి 0 రావాలి, ఒకటి 1 రావాలి. అందుకని ఇన్వాలిడ్ కేస్ అని చెప్పేసి అన్నాం. ఓకే, సేమ్ అలానే నాండ్ ల్యాచ్ కూడా సేమ్ వర్కింగ్, కానీ నార్ అనేది 0 మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. అంతే కదా, 2 0 0లు ఇస్తే అవుట్పుట్ 1 అయింది. ఓకే, ఇక్కడ 2 1 1లు ఇస్తే అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అంటే నాండ్ లాజిక్ అనేది లో లెవెల్ మీద, అంటే ఇక్కడ ఏ ఒకటి 1 అయినా నార్లో అవుట్పుట్ 0 అయిపోయింది. ఓకే, ఇక్కడ ఏ ఒకటి 0 అయినా అవుట్పుట్ 1 అవుతుంది. అంతే కదా, నాండ్ లాజిక్ 0 0 ఇస్తే అవుట్పుట్ 1, 0 1 ఇస్తే అవుట్పుట్ 1, 1 0 ఇస్తే అవుట్పుట్ 1, 2 1 లేనప్పుడు మాత్రమే అవుట్పుట్ 0. ఓకే, నాండ్ అనేది అందుకని లో లాజిక్ మీద వర్క్ అవుతుంది అనమాట. ఒక్కటి 0 అయినా అవుట్పుట్ నాకు 1 అవుతుంది. అందుకని ఇక్కడ చూడండి ఎక్కడ 0 ఉంది, ఆర్ దగ్గర 0 ఉంది, అంటే రీసెట్ కేస్ అనమాట ఇది. తర్వాత ఎక్కడ 0 ఉంది, ఎస్ దగ్గర 1 ఉంది, ఎస్ దగ్గర 0 అంటే అదే సెట్ కేసు. 2 0ల కేసు ఉంటే ఏంటి, ఇన్వాలిడ్ కేసు. ఓకే, 2 1లు ఉంటే కేసు ఏంటి, నో చేంజ్ కండిషన్. ఓకే, అర్థమైందా. సేమ్ అదే ఆపరేషన్, నాండ్ నార్ ఆపరేషనే, నాండ్ కూడా సేమ్ అదే ఆపరేషన్, కానీ ఇక్కడ రివర్స్ లాజిక్ అనమాట. యాక్టివ్ లో డివైస్తో వర్క్ అవుతుంది. ఎందుకంటే ఎస్ ఈక్వల్ టు 0 ఇచ్చారంటే ఇక్కడ నాకు వన్స్ ఇది 0 అయిందంటే అవుట్పుట్ ఖచ్చితంగా ఇది 1 అవుతుంది. అంటే మెమరీ స్టేట్ 1 అనమాట సెట్ స్టేట్లో. సో ఆర్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 అయిందంటే క్యూ బార్ ఖచ్చితంగా 0 అవుతుంది. దెన్ 0+0 1 అవుతుంది. ఎవ్రీ టైమ్ 1 ఉంటుంది. ఓకే, సో అది సెట్ కండిషన్. అదే ఎస్ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకో, రీసెట్ కండిషన్ అంటే మెమరీ 0 కండిషన్. ఇది ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవడం వల్ల క్యూ బార్ ఏమైంది, 1 అవుతుంది. ఓకే, క్యూ బార్ 1 అయితే క్యూ ఎంత అవుతుంది, 1 and 1 అవుట్పుట్ 0, ఇంకా అస్తమాటు 0నే వస్తుంది. ఓకే,
ఎందుకంటే వన్స్ ఒక్క వాల్యూ 0 అయిందంటే అది అవుట్పుట్ ఖచ్చితంగా 1 వస్తుంది. ఓకే, ఒక వాల్యూ 1 అయిందంటే సో ఇక్కడ రెండు కేసుల్లోని ఇక్కడ చూసారా 2 1 ఇక్కడ ప్రతిసారి రెండు కేసులు 1లే వస్తాయి. అంటే ఎస్ వాల్యూ ఒకటే వస్తుంది. ఎస్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఎస్ ఈక్వల్ టు 1 అంటే రీసెట్ కండిషన్ కదా, ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటే రీసెట్ కండిషన్. ఓకే, సో యాక్టివ్ లోకి ఆపరేట్ అవుతుంది. అర్థమైందా? సో ఇవి అన్ని ఎస్ఆర్ ల్యాచెస్. ఇక్కడ చూడండి ఏం చెప్పాను నేను, నార్ లాజిక్ ఇక్కడ 0 ఎప్పుడైతే అప్లై చేస్తామో అవుట్పుట్ 1 అవుతుంది, ఆ 1 మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఆ 1 ఇక్కడ వచ్చినప్పుడు మీరు 0 అయితే అవుట్పుట్ నో చేంజ్ కండిషన్, 0 1 అయితే రీసెట్ కండిషన్, 1 0 అయితే సెట్ కండిషన్. ఇది రీసెట్ కండిషన్ మెమరీ 0, ఇది సెట్ కండిషన్ మెమరీ 1, 1 1 అయితే అన్డిఫైన్డ్. ఓకే, అగైన్ 0 0 అయితే రివర్స్ కేస్ నాండ్ లాజిక్ అయితే ఇది అన్డిఫైన్డ్, 0 1 అయితే ఇది సెట్ కండిషన్, 1 0 అయితే రీసెట్ కండిషన్, 1 1 అయితే నో చేంజ్ కండిషన్. ఓకే, ఇది గేటెడ్ ల్యాచ్. గేటెడ్ ల్యాచ్ అంటే ఎనేబుల్ పిన్ కనెక్ట్ చేస్తాం అంతే. అంటే సెట్ ఏదైతే తీసుకున్నామో ఎనేబుల్ పిన్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఎనేబుల్ పిన్ 1 అయినప్పుడు ఇది ఖచ్చితంగా బార్ అవుతుంది, ఎనేబుల్ పిన్ 1 అయినప్పుడు ఇది కూడా ఆర్ బార్ అవుతుంది. అంటే రీసెట్ కాస్త రీసెట్ బార్ కింద కన్వర్ట్ చేస్తాం. అంటే ఇది కూడా ఒక సింక్రనస్ ఎస్ఆర్ ల్యాచ్ కింద వర్క్ అవుతుంది అనమాట. విత్ రెస్పెక్ట్ టు క్లాక్ తో వర్క్ అయినట్టు విత్ రెస్పెక్ట్ టు ఎనేబుల్ తో వర్క్ అవుతుంది. అక్కడ సింక్రనస్ లో మనకి విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీ టైమ్ క్లాక్ ఉండాలి. అలాగే ఇక్కడ సింక్రనస్ ల్యాచ్ లో ఎవ్రీ టైమ్ ఎనేబుల్ పిన్ ఉండాలి. ఓకే, ల్యాచెస్ అనేవి మనం ఎసింక్రనస్ కింద ఎలా కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. ల్యాచెస్ దట్ కెన్ బి చేంజ్ ఇట్ స్టేట్స్ ఇన్స్టాంటనియస్లీ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఇట్స్ రిక్వైర్డ్ కండిషన్స్ ఆర్ నోన్ యాజ్ ఎసింక్రనస్ ల్యాచ్. అంటే ఎసింక్రనస్ ల్యాచ్ అనేది ఒక ప్రాపర్ కండిషన్ తో మెయింటైన్ చేయదు. ఓకే, అది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. అదే సింక్రనస్ ల్యాచ్ అయితే ఏం జరుగుతుంది, సో క్లాక్డ్ ల్యాచ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఓన్లీ చేంజ్ ద అవుట్పుట్ వెన్ చేంజ్ అవుట్పుట్ స్టేట్ వెన్ దెర్ ఈస్ అన్ ఎనేబుల్ సిగ్నల్ ఈజ్ అమాంగ్ ద రిక్వైర్డ్ ఇన్పుట్స్. ఎప్పుడైతే మీరు ఎనేబుల్ పిన్ ఉందో అప్పుడే మీ స్టేట్స్ అనేవి చేంజ్ అవుతాయి. అక్కడేంటి సింక్రనస్ లో ఎప్పుడైతే క్లాక్ ఉందో ఆ క్లాక్ ఉన్న ప్రతిసారి అవుట్పుట్ లో చేంజ్ వస్తుంది అనమాట. అంతే డిఫరెన్స్. ఓకే, సో ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ ఎనేబుల్ పిన్ ఏం చేసాడు, ఎనేబుల్ పిన్ ని రిమూవ్ చేసి క్లాక్ ద్వారా కనెక్ట్ చేసాడు, అంతే సేమ్. ఓకే, సేమ్ సర్క్యూట్ కనెక్షన్. ఓకే, బట్ ఇక్కడ ఏం చేశాడు, జస్ట్ ఒక నాండ్ గేట్ తీసుకున్నాడు, నాండ్ గేట్ తీసుకుని ఎస్ బార్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు, ఆర్ బార్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు క్లాక్ ఈక్వల్ టు 1 అయితే క్లాక్ 1 అయిందంటే 1 ఇంటూ ఎస్ బార్ అంటే ఎస్ 1 ఇంటూ ఎస్, 1 ఇంటూ ఎస్ హోల్ బార్, 1 ఇంటూ ఆర్ హోల్ బార్. అంటే సో దెన్ మనకి ఏమవుతుంది, ఆర్ బార్ వాల్యూ అవుతుంది, ఎస్ బార్ వాల్యూ అవుతుంది. సేమ్ క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా అయితే వర్క్ అవుతుందో క్లాక్డ్ ఎనేబుల్ కూడా అలాగే వర్క్ అవుతుంది. ఓకే, సేమ్ కండిషన్స్ చూడండి. 0 0 అయితే హోల్డ్ కండిషన్, దట్ ఈస్ నో చేంజ్ కండిషన్. అంటే qn+1 అనేది నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్, qn ఏదైతే ఉందో qn+1 కూడా అది హోల్డ్ కేస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ నో చేంజ్ కండిషన్. 0 1 కేసు వచ్చేసరికి అవుట్పుట్ 0. అవుట్పుట్ 0 అంటే రీసెట్ కండిషన్. రీసెట్ కండిషన్ అంటే qn వాల్యూ 0 ఉండని 1 ఉన్నాయి, నాకు qn+1 అనేది అవుట్పుట్ ఆల్వేస్ 0 అని ఉంటుంది. ఓకే, అదే సెట్ కండిషన్ ఏంటి అంటే మెమరీ స్టేట్ 1 కదా, సో qn వాల్యూ 0 ఉండని 1 ఉంటుంది, 0 కానీ 1 కానీ నాకు qn+1 అనేది ఆల్వేస్ 1 వస్తుంది. ఓకే, అది సెట్ కండిషన్. అదే రీసెట్ కండిషన్ నాకు 0నే వస్తుంది. ఓకే, సెట్ కండిషన్ ఆల్వేస్ 1 వస్తుంది. నో చేంజ్ కండిషన్ qn ఏదైతే ఉందో qn+1 కూడా సేమ్ వస్తుంది. ఓకే, 1 1 కేసు వచ్చేసరికి ఇన్వాలిడ్ కండిషన్. ఓకే, సో ఇన్వాలిడ్ కండిషన్ ఇది ఎలా అవుతుంది, ఇన్వాలిడ్ కండిషన్ 1 1 కి సో అయితే 0 0లు వస్తుంది,
లేదంటే 1 1 వస్తాయి. అలా రాకూడదు, కాంప్లిమెంట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. క్లియరా? సో క్యారెక్టరిస్టిక్ టేబుల్ చూడండి, ఏం జరుగుతుంది క్యారెక్టరిస్టిక్ టేబుల్లో. S ఈక్వల్ టు 0, R ఈక్వల్ టు, అంటే 3 ఇన్పుట్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం. 0 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకోండి. 2 0 0 కేసులు. 0 0 కేసు అంటే నో చేంజ్ కదా. నో చేంజ్ అంటే Qn+1 ఏదైతే ఉందో అదే Qnకి ఈక్వల్ అవుతుంది. దెన్ Qn ఈక్వల్ టు Qn+1 కదా. Qn వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ఇదే 0 Qn+1 ప్లేస్లో వస్తుంది, ఇదే 1 Qn+1 ప్లేస్లో వస్తుంది. సో దట్ ఈస్ ద నో చేంజ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ 0 1 కేస్. 1 ఎవరి దగ్గర ఉంది? R దగ్గర ఉంది, అంటే రీసెట్ కండిషన్. R అంటే రీసెట్ కదా. ఓకే, సో రీసెట్ కండిషన్ ఇది. రీసెట్ కండిషన్ అంటే Qn అనేది 0 ఉందా 1 ఉందా అనేది నేను పట్టించుకోను. Qn+1 అనేది ఆల్వేస్ 0నే. ఓకే, అదే 1 0 వచ్చేసరికి ఏమవుతుంది? సెట్ కండిషన్. ఓకే, సెట్ కండిషన్ ఏం జరుగుతుంది? సెట్ కండిషన్ ఇక్కడ 0 ఉన్నా 1 ఉన్నా అవుట్పుట్ 1 అవుతుంది. ఓకే, అదే 1 1 కేసు వచ్చేసరికి ఇన్వాలిడ్ కండిషన్. క్లియరా? అర్థమైందా? సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ద్వారా మనం అవుట్పుట్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్పుట్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో ఈ రెండు 0 1 ఈ రెండు కన్సిడర్ చేసుకోవద్దు. జనరల్గా డోంట్ కేర్ వాల్యూస్ ఇన్వాలిడ్ కండిషన్ కదా, అది తీసుకోవద్దు. ఈ రెండు పేర్లు మాత్రమే తీసుకోండి. ఓకే, ఎక్కడెక్కడ 1 వచ్చినాయి? 1 దగ్గర 1 వచ్చింది, సో 1 దగ్గర 1, అండ్ దెన్ 4 దగ్గర 5 దగ్గర. సో ఇది 4, ఇది 5. ఈ రెండు పేర్లు తీసుకుంటే అవుట్పుట్ ఏమవుతుంది? ఇక్కడ R బార్ Qn, ఇక్కడ S బార్ S. ఓకే, ఈ అవుట్పుట్ R బార్ Qn అవుతుంది. అండ్ దెన్ ఈ అవుట్పుట్ వచ్చేసరికి S, ఇక్కడ వేరియబుల్ కామన్ వేరియబుల్ ఏంటి? R బార్ Qn బార్. R బార్ కామన్, S R బార్. ఓకే, సో ఇది అవుట్పుట్ ఈక్వేషన్. అంటే మీరు Qn+1కి ఇది Qn అనుకుంటే ఇది Qn+1, ఇది S R. ఓకే, సో ఒక 2 AND గేట్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, 2 AND గేట్స్ని కనెక్ట్ చేసుకుని ఒక OR గేట్ కనెక్ట్ చేసి ఆ అవుట్పుట్ని దీనికి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది Qn+1. Qn+1 అవుట్పుట్ ఏమవుతుంది? S R బార్. ఓకే, S ఒకటి ఇన్పుట్. ఓకే, S ఇన్పుట్ ఒకటి ఇస్తున్నాను, R బార్ అనేది ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. ఓకే, 2 ఇన్పుట్లు. తర్వాత ఇంకొకటి ఏంటి? R బార్ Qn. ఓకే, R బార్ అనేది Qn వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇన్పుట్కి అప్లై చేస్తాం. ఓకే, అప్పుడు నాకు Qn+1 అవుట్పుట్ ఈ రెండింటిని కంబైన్ చేసి అవుట్పుట్ కనెక్ట్ చేసుకుంటాం. ఓకే, సేమ్ ఎక్సైటేషన్ టేబుల్ ఏమవుతుంది అంటే స్టేట్స్ ఉన్నాయి కదా, 0 0 0 స్టేట్. ఈ 0 Q వాల్యూ Qn+1 వాల్యూని కంపేర్ చేసుకోండి. ఓకే, Qn+1 తీసుకుంటే 0 0 కేసు ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండు కేసులకి S వాల్యూ 0 0 ఉంది, R వాల్యూ కూడా 0 0. S 0, R వాల్యూ 0. SR వాల్యూ 0 0 ఒక కేసు, 0 1 ఒక కేసు. అంటే S అక్కడ చేంజ్ అవ్వట్లేదు, R వాల్యూ మాత్రమే చేంజ్ అవుతుంది కదా ఈ రెండు కేసుల్లో. అందుకని S 0 తీసుకుంటాను, R మాత్రం డోంట్ కేర్ వాల్యూ. ఓకే, S 0, R వాల్యూ డోంట్ కేర్. నెక్స్ట్ 0 1 కేసు ఒకటే ఉంది. ఎక్కడుంది 0 1 కేసు? ఇది ఒకటే ఉంది, అందుకని 1 0 అవుట్పుట్ వచ్చింది. 1 0 కేసు ఒకటే ఉంది, అందుకని 0 1 వచ్చింది. ఓకే, 1 1 కేసు వచ్చేసరికి అది 2 కేసెస్ ఉన్నాయి మళ్ళీ. 1 1లో ఇది 0 0 ఉంది, ఇది 1 0 ఉంది. అంటే S వాల్యూ చేంజ్ అవుతుంది, R వాల్యూ 0 కాన్స్టెంట్. అర్థమైందా? SR ఫ్లిప్ ఫ్లాప్ ఎక్సైటేషన్ టేబుల్ దేనికి యూజ్ చేసుకుంటామంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ని ఇంకో ఫ్లిప్ ఫ్లాప్లో కన్వర్ట్ చేయడానికి ఈ ఎక్సైటేషన్ టేబుల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం.
ఓకే. దెన్ డి ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్ ఏదైతే ఇస్తామో, అంటే క్లాక్ ఎప్పుడైతే 0 అయిందో ఇన్పుట్ 0 ఇచ్చినా 1 ఇచ్చినా అవుట్పుట్ అనేది మెమరీ స్టేట్లోనే ఉంటుంది, నో చేంజ్ కండిషన్లోనే ఉంటుంది. ప్రీవియస్ ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవే స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకే. అలానే క్లాక్ ఎప్పుడైతే 1 అయిందో డి 0 అయిందంటే రీసెట్ కండిషన్, అంటే అవుట్పుట్ క్యూ 0 ఉన్నా 1 ఉన్నా అవుట్పుట్ మాత్రం 0నే వస్తుంది. ఓకే. అంటే క్యూఎన్ వాల్యూ నాకు 0 ఉన్నా 1 ఉన్నా క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ మాత్రం 0నే అవుతుంది. అదే టీ ఈక్వల్ టు 1 అయితే సెట్ కండిషన్, అంటే క్యూఎన్ వాల్యూ 0 ఉన్నా 1 ఉన్నా నాకు క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ ఆల్వేస్ 1 వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశాడు, డి వాల్యూ 0 తీసుకున్నాడు, అంటే రీసెట్ కండిషన్, అంటే క్యూఎన్ వాల్యూ క్యూఏ ప్లస్ వాల్యూ క్యూఎన్ వాల్యూ ఆల్వేస్ 0. ఓకే. క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ. అండ్ దెన్ 1 తీసుకున్నా అంటే ఆల్వేస్ 1, క్యూఎన్ వాల్యూ క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ ఆల్వేస్ 1. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ఇది గేటెడ్ ఎస్ఆర్ ల్యాచ్, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. దీన్ని ఏం చేశారు, డేటాని ఇన్వర్ట్ కింద ఎందుకు కనెక్ట్ చేసుకున్నాడంటే మీకు ఈక్వేషన్ వస్తుంది కదా, దాన్ని బట్టి అర్థం అవుతుంది. చూడండి, ఎందుకంటే చూసారా క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు డి. సో డి అంటే సో సేమ్ సర్క్యూట్ని కనెక్ట్ చేసుకున్నాం. సో ఇందాక మనం యాస్టీస్ కనెక్ట్ చేసుకున్నాం కదా, సో ఎస్ 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 ఇంటూ ఆర్ బార్ ఒకటి, ఆర్ ఇంటూ క్యూఎన్ నోట్ కనెక్ట్ చేసుకున్నాం అంతే కదా. ఎస్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్కి ఎస్ ఇంటూ ఆర్ బార్ ఇంటూ క్యూఎన్. ఓకే. అలా కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా మనం డి ఫ్లిప్ ఫ్లాప్కి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈక్వేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, కే మ్యాప్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, డి వాల్యూ 0, క్యూఎన్ వాల్యూ 0, 0 0, క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ 0, 0 1 కేస్, క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ 0. ఎందుకంటే డి వాల్యూ 0 అయింది కదా, ఇది రీసెట్ కండిషన్. ఇంకా అంటే క్యూఎన్ వాల్యూ 0 ఉన్నా 1 ఉన్నా నేను పట్టించుకోను, క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ ఆల్వేస్ 0. అండ్ దెన్ సెట్ అయింది కదా, ఇది సెట్ కండిషన్, అంటే ఆల్వేస్ 1. క్యూఎన్ వాల్యూ 0 ఉందా 1 ఉందా అనేది నేను పట్టించుకోను, నా అవుట్పుట్ మాత్రం ఆల్వేస్ 1. ఓకే. దెన్ క్యూఎన్ ప్లస్ 1 ఏమవుతుంది, క్యూఎన్ 0 అయిందంటే డి వాల్యూ 0నే, ఇది 0 అయిందంటే డి వాల్యూ 0నే. ఓకే. 0 0 కేసు 0 1, ఇది 1 అయిందంటే డి వాల్యూ 1, ఇది 1 ఇది 0 అయిందంటే డి వాల్యూ 0, ఇది 1 అయిందంటే డి వాల్యూ 1. ఓకే. సో అది ఎక్సైటేషన్ టేబుల్. అంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని డి ఫ్లిప్ ఫ్లాప్లో కన్వర్ట్ చేయాలి అంటే కనుక డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటాము, ఎస్ఆర్ అనేది అవుట్పుట్. దానికి కరస్పాండింగ్ డిక్యూ వాల్యూస్కి రిలేటెడ్గా క్యూఎన్ ప్లస్ 1 వాల్యూస్కి రిలేటెడ్గా ఎస్ఆర్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే. చూడండి, జస్ట్ ఇది ఎక్సైటేషన్ ఇక్కడే ఉంది కదా, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్ కూడా మీరు చూసుకోండి. 0 0 అయితే 0 డోంట్ కేర్ అంతే కదా, సారీ రివర్స్ కండిషన్. ఓకే. క్యూఎన్ ప్లస్ 1, 0 0 0 1 1 0 1 1 కేసు. ఓకే. దీనికి రిలేటెడ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ వాల్యూస్ ఎంత వచ్చినాయి, 0 డోంట్ కేరు 1 0. సో చూడండి, ఇది 0 డోంట్ కేరు, ఇది 1 0, ఇది 0 1, ఇది డోంట్ కేర్ 0. ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఎక్సైటేషన్ టేబుల్. సేమ్ అలాగే ఇప్పుడు డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇన్పుట్గా కన్సిడర్ చేసుకోవాలి అంటున్నాను. ఓకే. డి ఫ్లిప్ ఫ్లాప్ దానికి రిలేటెడ్ క్యూఎన్ ప్లస్ 1. ఓకే. ఇది 0 0 0 1 1 0 1 1. సో 0 0 1 1. ఇప్పుడు రిలేటెడ్ ఈ క్యూఎన్కి రిలేటెడ్గా ఎస్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్ఆర్ వాల్యూస్ 0 0 అయితే ఎంత, 0 డోంట్ కేర్ కదా, 1 0 అయితే ఎంత, 0 1 కదా, 0 1 అయితే ఎంత, 1 0 కదా, అండ్ 1 1 అయితే ఎంత, డోంట్ కేర్ 0. ఓకే. సో అలా ఇక్కడ మీరు ఎక్కడైతే 1s వచ్చినాయో ఎస్కి ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే కేమ్యాప్ క్యాలిక్యులేట్ చేయడమే. కేమ్యాప్ క్యాలిక్యులేట్ చేస్తే ఎస్కి ఇక్కడ ఇన్పుట్స్ ఏంటి, డి క్యూఎన్. ఓకే. డి బార్ డి, క్యూఎన్ బార్ క్యూఎన్, 0 1 2 3. ఓకే. ఎక్కడ 1 వచ్చింది మనకి, ఎస్ వాల్యూ 0, ఇది 2, 1 దగ్గర 1 వచ్చింది, 3 దగ్గర డోంట్ కేర్. ఓకే. సో ఇది 1 3, అంటే
అంటే రెండు వాల్యూస్ కంపేర్ చేసుకోవచ్చు. పేర్ చేసుకుంటే క్యూఎన్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇంకొక అవుట్పుట్ ఏంటి, ఆర్కి వచ్చేసరికి 0 దగ్గర 2 దగ్గర. ఓకే, సో ఇక్కడ వస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ డోంట్ కేర్. ఓకే, 2 దగ్గర 1 వస్తుంది అంతే కదా, 0 దగ్గర డోంట్ కేర్, 2 దగ్గర 1 ఈ పెయిర్ అవుతుంది, అంటే క్యూఎన్ బార్ అవుతుంది. అంటే క్యూఎన్ బార్. అందుకనే మనం ఏం చేసాము, ఈ నాండ్ గేట్ ఉంది కదా, ఈ డీని నాట్ గేట్ ద్వారా దీన్ని కనెక్ట్ చేసాం. ఓకే, అందుకనే క్యూఎన్ బార్ అవుట్పుట్స్ వస్తాయి అనమాట. ఇది నార్మల్గా కనెక్ట్ చేసామంటే ఇది క్యూఎన్. ఓకే, ఇన్వర్టర్ ద్వారా కనెక్ట్ చేసామంటే క్యూఎన్ బార్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ సేమ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లాగే, కానీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఏంటంటే టాగుల్ కండిషన్ ఉంటుంది. 1-1 కేస్కి టాగుల్ అవుతుంది. ఓకే, సో జస్ట్ టాగుల్ కండిషన్ 0-0 కేసు, 0-1, 1-0, 1-1. ఓకే, 0-0 కేస్కి మనకి సేమ్ నో చేంజ్ కండిషన్, 0-1కి రీసెట్ ఎస్ ఆర్ అంటే రీసెట్ కండిషన్, అండ్ 1-0 వచ్చేసరికి సెట్ కండిషన్, 1-1 టాగుల్ కండిషన్. ఓకే, అదే డిఫరెన్స్. అంటే టాగుల్ అంటే ఏంటి, క్యూఎన్ వాల్యూ 0 ఉందనుకోండి, క్యూఎన్ ప్లస్ 1 1 అవుతుంది. క్యూఎన్ వాల్యూ 1 ఉందనుకోండి, క్యూఎన్ ప్లస్ 1 వాల్యూ 0 అవుతుంది. అది టాగులింగ్ కండిషన్ అంటే. ఓకే, సేమ్ ఆపరేషన్ చూడండి. సో 0-0 కేసు, ఇక్కడ 2-0-0 కేసులు క్యూఎన్ వాల్యూ 0 ఉంటే నో చేంజ్ కండిషన్ కదా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇది నో చేంజ్ కండిషన్. 0-1 అంటే రీసెట్ కండిషన్, జేకే కదా, ఇది ఎస్ఆర్ లాగే వర్క్ అవుతుంది. సో రీసెట్ కండిషన్ అంటే క్యూఎన్ అనేది 0 ఉన్నా 1 ఉన్నా క్యూఎన్ ప్లస్ 1 అనేది 0 కదా. అండ్ దెన్ సెట్ కండిషన్ ఎక్కడ 1 అవుతుంది, ఇది 0 ఉన్నా 1 ఉన్నా నాకు అవుట్పుట్ మాత్రం 1. ఓకే, ఇది టాగుల్ కండిషన్. ఓకే, టాగుల్ కండిషన్ 1-1 అయితే 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది. ఓకే, అది డిఫరెన్స్. ఓకే, సో సేమ్ దీన్ని బట్టి మనం ఇక్కడ చూసారా, సేమ్ కండిషన్ 0-0 అయితే నో చేంజ్ కండిషన్ కదా క్యూఎన్, 0-1 అయితే రీసెట్ కండిషన్, 1-0 అయితే సెట్ కండిషన్, 1-1 అయితే టాగుల్ కండిషన్. ఓకే, సో దెన్ కే మ్యాప్ క్యాలిక్యులేట్ చేయడం. క్యూఎన్ బార్కి ఎక్కడెక్కడ 1s వచ్చినాయి, 1 దగ్గర 1. ఓకే, సో క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ దెన్ 4, 5, 6, 7. ఓకే, సో ఇక్కడ కే మ్యాప్ ఎవరెవరికి వేయాలి మనం, 0 దగ్గర 0, 1 దగ్గర 1, 1 దగ్గర 1, 2 దగ్గర 0, మళ్ళీ 3 దగ్గర 1. ఓకే, సో అగైన్ 4 దగ్గర 1. ఓకే, సారీ చూడండి ఇక్కడ ఈ వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. ఇది 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 0 దగ్గర 0, 1 దగ్గర 1, 2 దగ్గర 0, 3 దగ్గర 0. ఓకే, సో ఇవి 0లే. అండ్ దెన్ 4 దగ్గర 1, నెక్స్ట్ 5 దగ్గర 1, నెక్స్ట్ 6 దగ్గర 0, 7 దగ్గర 4, 5, సో చూడండి 4, 5, 6 దగ్గర కూడా 1. ఓకే, 6 దగ్గర కూడా 1, 7 దగ్గర 0. ఈ రెండు పేర్ చేసుకోండి, ఈ రెండు పేర్ చేసుకోండి, ఈ రెండు పేర్ చేసుకుంటే ఇక్కడ క్యూఎన్ బార్ క్యూఎన్. ఓకే, జే బార్ కే బార్, జే బార్ కే, జేకే, జేకే బార్. ఓకే, ఈ రెండింటికి రిలేటెడ్గా క్యూఎన్ అవుట్పుట్ ఏమవుతుంది, సో ఈ పేర్ అయితే జే బార్
k అవుతుంది ప్లస్ j bar k అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఏమవుతుంది qn అనేది కామన్ j bar k bar అనేది కామన్ k bar qn ఓకే సో k bar qn j qn bar వచ్చింది ఇలా అవుట్పుట్ తేడా ఇది ఓకే సో ఇక్కడ రాంగ్ అవుట్పుట్స్ మెన్షన్ చేశారు ఓకే సేమ్ ఎక్సైటేషన్ టేబుల్ టీ ఫ్లిప్ ఫ్లాప్ అక్కడ ఉన్న కండిషన్స్ కి రివర్స్ ఆపరేషన్ అంటే టాగుల్ ఆపరేషన్ నో చేంజ్ కండిషన్ టీ ఈక్వల్ టు 0 అయితే నో చేంజ్ కండిషన్ అంటే ఇది 0 ఉంటే 0నే 1 ఉంటే 1నే ఓకే అదే టీ ఈక్వల్ టు 1 అయితే కనుక సో టాగుల్ కండిషన్ అంటే ఇది 0 ఉంటే 1 అవుతుంది ఇది 1 ఉంటే ఇది 1 ఉంటే 0 అవుతుంది ఓకే అది టాగుల్ కండిషన్ అర్థమైందా టీ వాల్యూ 0 కండిషన్ 1 కండిషన్ సో ఎక్కడ 1 వచ్చింది ఎక్స్క్లూజివ్ ఆర్ గేటే కదా టీ అండ్ క్యూ బార్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ ఎక్సైటేషన్ టేబుల్ సో టీ ఫ్లిప్ ఫ్లాప్ అప్లికేషన్స్ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం ఓకే రిజిస్టర్ అంటే ఏంటి రిజిస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటే మనం ఫ్లిప్ ఫ్లాప్స్ ఏవైతే ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 బిట్ స్టోరేజ్ డివైస్ కదా ఈ 1 బిట్ స్టోరేజ్ డివైస్ ని నేను n బిట్ స్టోరేజ్ డివైస్ కింద కన్వర్ట్ చేయాలి అంటే n నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకోవాలి ఓకే సో రిజిస్టర్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ సో ఫ్లిప్ ఫ్లాప్స్ ని మనం గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కింద కన్సిడర్ చేసుకుంటే ఒక రిజిస్టర్ ఫామ్ అవుతుంది సో 4 బిట్ రిజిస్టర్ ని ఫామ్ చేయాలనుకున్నారు అనుకోండి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఓకే 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కన్సిడర్ చేసుకుంటాం సో 4 బిట్ రిజిస్టర్ ఎందుకు డీ ఫ్లిప్ ఫ్లాప్ కన్సిడర్ చేసుకుంటున్నామంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ 0 ఇస్తే రీసెట్ కేసు ఓకే డి ఈక్వల్ టు 0 అయితే రీసెట్ కేసు అంటే అవుట్పుట్ 0నే వస్తుంది ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ అదే ప్రెజెంట్ అవుతుంది ఓకే ఇన్పుట్ 1 ఇస్తే సెట్ కండిషన్ అంటే అవుట్పుట్ 1నే వస్తుంది ఓకే సో ఇక్కడ క్లాక్ ఇన్పుట్స్ అనేవి సీక్వెన్షియల్ గా కనెక్ట్ చేయాలి ఇది సింక్రనస్ సింక్రోనస్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్ కి దేర్ ఓన్ డిలే ఉంది ఓకే ఓన్ క్లాక్ అనేది ఉంది ఓకే రిజిస్టర్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బై ఫ్లిప్ ఫ్లాప్స్ కదా డీ ఫ్లిప్ ఫ్లాప్స్ నేను కనెక్ట్ చేసుకున్నాను డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనం అన్నిటికీ కామన్ క్లాక్ అనేది ఎప్పుడైతే ఇచ్చామో ఆ కామన్ క్లాక్ అనేది ఏదైతే పాస్ ఎడ్జ్ దగ్గర కానీ నెగ్ ఎడ్జ్ దగ్గర కానీ ట్రిగర్ అవుతూ ఉంటుంది అదే ఎడ్జ్ ట్రిగర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఇది ఓకే దెన్ నెక్స్ట్ బఫర్ రిజిస్టర్ బఫర్ అనేది స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం ఓకే జస్ట్ స్టోరేజ్ పర్పస్ కోసం ఎటువంటి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయదు అదే కంట్రోల్డ్ బఫర్ అయితే కనుక మీకు కంట్రోల్ ఆపరేషన్ మీద డిపెండ్ అవుతుంది అంటే మీకు బఫర్ అనేది ఎలా ఉంటుంది సో ఈ స్టేప్లో ఉంటుంది ఇన్పుట్ ఏదైతే ఇచ్చామో అవుట్పుట్ అదే ప్రొడ్యూస్ అవుతుంది సో ఈ బఫర్ అనేది జస్ట్ డిలేస్ని యాడ్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటారు లేదంటే ఏదైనా టెంపరీగా వాల్యూని స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక బఫర్ని యూజ్ చేసుకుంటారు ఓకేనా అండ్ షిఫ్ట్ రిజిస్టర్స్ ఈ రిజిస్టర్స్ లో మనకి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ సో ఇలా మనకి 4 రిజిస్టర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 1 0 డేటాని నేను షిఫ్ట్ చేశాను మీకు ఈ షిఫ్టింగ్ అనేది రైట్ షిఫ్ట్ ఆపరేషన్ ఉంటుంది ఓకే అంటే ఈ బిట్స్ అన్ని రైట్ సైడ్ షిఫ్ట్ అవుతాయి అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతాయి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ ఉంటుంది ఓకే షిఫ్ట్ రిజిస్టర్ లో సీరియల్ అవుట్ లో మాత్రమే మనకి లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ రెండింటిని కన్సిడర్ చేసుకుంటాం
సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్లో కూడా లోడ్ చేస్తుంది అండ్ దెన్ షిఫ్ట్ చేస్తుంది, రైట్ షిఫ్ట్ చేస్తుంది అనమాట. ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ వచ్చేసరికి ప్యారలల్గా ఇన్పుట్ ఇచ్చేస్తాం, సీరియల్గా అవుట్పుట్ వస్తూ ఉంటుంది. ఓకే, ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ వచ్చేసరికి ఇన్పుట్ ప్యారలల్ చేస్తాం, అవుట్పుట్ ప్యారలల్గా వచ్చేస్తుంది. ఓకే, దెన్ ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ కావాలి. ఇక్కడ మీకు ఈ సీరియల్ అవుట్కి డేటా లోడ్ అవడానికి n సపోజ్ n ఈక్వల్ టు 4 అయితే కనుక 4 క్లాక్ సైకిల్స్ కావాలి. ఆ డేటా అవుట్పుట్ బయట సైడ్ రావడానికి నాకు ఇంకొక 4 క్లాక్ సైకిల్స్ కావాలి. అంటే టోటల్ 8 క్లాక్ సైకిల్స్ కావాలి. అంటే మీరు ఏవైతే n నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇచ్చారో దానికి 2n నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ కావాలి. ఓకే, అది సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. ఓకే, సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ వచ్చేసరికి మనకి సీరియల్గా ఇవ్వడానికి కదా, అంటే 4 బిట్స్ తీసుకుంటే 4 బిట్స్ని లోడ్ చేయడానికి 4 క్లాక్ సైకిల్స్ కావాలి. అంటే ఎట్ ఏ టైం అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి సో 4 క్లాక్ సైకిల్స్ రిక్వైర్డ్. అంటే n బిట్ని మీరు పంపిస్తే కనుక n క్లాక్ సైకిల్స్ కావాలి. ఓకే, n క్లాక్ సైకిల్స్ ఇస్తాం. అదే ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ వచ్చేసరికి సేమ్ ప్యారలల్గా ఇన్పుట్ ఇచ్చేస్తాం, కానీ సీరియల్గా ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా, సేమ్ n నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ కావాలి దీనికి కూడా. ఓకే, అండ్ దెన్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ వచ్చేసరికి ఇన్పుట్ ఎప్పుడైతే ఇస్తామో అవుట్పుట్ కూడా అప్పుడే వచ్చేస్తుంది. అంటే ఒక క్లాక్ సైకిల్ సరిపోతుంది. ఇక్కడ 1 క్లాక్ సైకిల్. ఓకే, ఇది n నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్, ఇది n నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్, ఇది 2n నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ కావాలి. ఓకే, సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ ఇదే బేసిక్ మూమెంట్స్. డేటా అనేది సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ ఎలా జరుగుతుంది. సో సీరియల్గా డేటా ఇన్పుట్ అవుతుంది, రైట్ షిఫ్ట్ జరుగుతుంది, లెఫ్ట్ షిఫ్ట్ జరుగుతుంది. సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్కి వచ్చేసరికి ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్కి వచ్చేసరికి రైట్ షిఫ్ట్ జరుగుతుంది. అండ్ దెన్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ వచ్చేసరికి రైట్ షిఫ్ట్ జరుగుతుంది. ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్కి వచ్చేసరికి ఎట్ ఏ టైం అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ దెన్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్కి వచ్చేసరికి రొటేట్ ఆపరేషన్ కూడా ఉంటుంది. రొటేట్ ఆపరేషన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1010 డేటా తీసుకున్నారు, ఇక్కడ 1010 ఒక బిట్ బయటకు వచ్చేసింది, అంటే 0 వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, 101 ఈ బిట్ 0కి రీప్లేస్ అవుతుంది. అది రైట్ షిఫ్ట్ ఆపరేషన్. రొటేట్ ఆపరేషన్ అయితే అలా కాదు. ఇక్కడ సేమ్ 1010 తీసుకున్నారు కదా, ఈ 0 బయటకు వచ్చేసింది, ఈ 0 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అప్పుడు 101 మళ్ళీ 1 ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 1 బయటకు వచ్చేస్తుంది. ఓకే, 1010. ఓకే, 1010 అవుట్పుట్ వస్తుంది. చూడండి ఏమవుతుంది, ఈ 1 బయటకు వెళ్తుంది, ఈ 1 ఇక్కడికి వస్తుంది కదా, ఈ 0 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, ఈ 0 మళ్ళీ ఈ 1 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో అలా 1010 రొటేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, అది రొటేట్ రైట్కి రొటేట్ లెఫ్ట్కి డిఫరెన్స్ అది. అండ్ దెన్ అర్థమెటిక్ అంటే రైట్ షిఫ్ట్కి లెఫ్ట్ షిఫ్ట్కి కూడా డిఫరెన్స్ అది. అండ్ దెన్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో ఇనీషియల్గా ఏమవుతుంది, అన్ని జీరోలు ఉంటాయి. ఓకే, సో అన్ని జీరోలు ఉంటాయి. అండ్ దెన్ అవుట్పుట్స్ అన్ని జీరోస్, ఇది ఇనీషియల్గా. అండ్ దెన్ ఎప్పుడైతే డేటా ఇన్పుట్ 1 ఇచ్చానో నాకు ఒక క్లాక్ సైకిల్ కావాలి. అంటే Q0లోకి 1 అవుతుంది, Q1లోకి 0 ఉంటుంది, Q2లో 0 ఉంటుంది, Q3లో 0 ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ బిట్ ఎప్పుడైతే 1 ఇచ్చానో దీన్ని ఈక్వల్ టు 1 ఇచ్చానో ఈ 1 ఎక్కడికి వెళ్తుంది, Q1 దగ్గరికి వెళ్తుంది. ఓకే, అండ్ దెన్ Q2 కూడా 1 అవుతుంది, Q0 కూడా 1 అవుతుంది. స్టిల్ Q2 0నే, Q3 కూడా 0నే. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో 1 ఇస్తే Q2 1 అవుతుంది, Q1 1 అవుతుంది, Q0 1 అవుతుంది. స్టిల్ Q3 అనేది 0నే. ఓకే, స్టిల్ Q3 0నే. అండ్ దెన్ నెక్స్ట్ 1 ఇచ్చినప్పుడు సో 4th క్లాక్ సైకిల్ దగ్గర Q3 కూడా 1, Q2 కూడా 1, అండ్ Q1 1, Q0 కూడా 1. ఓకే, ఇది లోడింగ్కి. ఓకే, డేటా లోడ్ అవడానికి పట్టిన టైం. సో 4 క్లాక్ సైకిల్స్ రిక్వైర్డ్ అయ్యాయి. మళ్ళీ ఈ 1 ఒకటి బయటకు వచ్చింది అనుకోండి, ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. ఓకే, మళ్ళీ ఈ 1 ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 0. ఓకే, మళ్ళీ ఇక్కడికి 1 వచ్చిందంటే ఇంకొక 1 వస్తుంది, అంటే 1 0 0 0. ఓకే, ఇక్కడికి ఎన్ని 3. ఓకే, ఇంకొక లాస్ట్ సైకిల్, సో 0 0 0. సో మళ్ళీ జీరోస్ లేపుతాయి,
అంటే నా అవుట్పుట్ యాజ్ ఇట్ ఈస్ వర్క్ చేస్తుంది. దీనికి ఇంకో 4 క్లాక్ సైకిల్స్ రిక్వైర్మెంట్ అయింది. టోటల్ 8 క్లాక్ సైకిల్స్. అంటే n నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ కన్సిడర్ చేసుకుంటే 2n నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ. ఓకే, సీరియల్ ఇన్, సీరియల్ అవుట్. సీరియల్ ఇన్పుట్, సీరియల్ అవుట్. చూడండి ఎలా వచ్చిందో డేటా. అలా సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్. ఇన్పుట్ అనేది సీరియల్గా ఇచ్చేస్తారు. 4 క్లాక్ సైకిల్స్ ఇక్కడ 1 ఇచ్చారు, ఈ అవుట్పుట్ ఇక్కడ 1 వచ్చింది. మళ్ళీ ఇక్కడ 0 ఇచ్చారు, ఇక్కడ 1 పుట్టి 1 క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఇవి ఇంకా స్టిల్ జీరోలే. ఓకే, క్యూసీ క్యూడి కూడా జీరోలే. మళ్ళీ 1 ఇచ్చారు, ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది. మళ్ళీ 0 ఇచ్చారు, ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడికి 1 వస్తుంది, ఇక్కడ 0, ఇక్కడ 1. సో 1 ఇలా తీసుకుంటారనమాట. 1 0 1 0 డేటా అనేది నాకు అవుట్పుట్లో ప్రొడ్యూస్ అయిపోయింది. ఓకే, అర్థమైందా? సో ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్. ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్ చూడండి, ఒకటే క్లాక్ సైకిల్. ఇక్కడ ఎన్ని క్లాక్ సైకిల్స్ రిక్వైర్మెంట్ అన్నట్టు చూడండి, 4 క్లాక్ సైకిల్స్. డేటా అనేది 4 బిట్ అయితే కనుక 4 క్లాక్ సైకిల్స్. ద నెంబర్ ఆఫ్ క్లాక్ సైకిల్స్ రిక్వైర్డ్ టు లోడ్ యువర్ డేటా ఇన్ టు దట్ 4 క్లాక్ సైకిల్స్ కావాలి. ఓకే, సో సీరియల్ ఇన్, సీరియల్ అవుట్కి వచ్చేసరికి ఎన్ని క్లాక్ సైకిల్ కావాలి, వీటి ఇక్కడ మెన్షన్ చేయలేదు. అదే ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్ వచ్చేసరికి ఒక క్లాక్ సైకిలే, ఓన్లీ 1 క్లాక్ సైకిలే. ఓన్లీ 1 క్లాక్ సైకిల్ ఈజ్ ఎసెన్షియల్ టు లోడ్ ఆల్ ద డేటా. ఒక్క క్లాక్లోనే. అంటే లైక్ సమ్ మాల్కి వెళ్ళారు, ట్రయల్ రూమ్స్ ఉన్నాయి. సో ట్రయల్ రూమ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్కటి ఉంటే ఎట్ ఏ టైం ఒకసారి ఇన్పుట్కి వెళ్తారు, ఒకసారి అవుట్పుట్కి వస్తారు. ఓకే, ఒకసారి ఇన్సైడ్ అవుతారు, ఒకసారి చేంజ్ చేసుకుని వచ్చేస్తారు. అదే ఒకటే ఉందనుకోండి, ఒకటి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకటి. సో అలా సీరియల్గా జరుగుతూ ఉంటుంది అనమాట. అదే ప్యారలల్ ఇన్, ప్యారలల్ అవుట్ అయితే వెంటనే అందరూ ఒకేసారి అవుట్పుట్ ఇస్తారు, అందరూ ఒకేసారి ఇన్పుట్ తీసుకుంటారు. సీరియల్ ఇన్, ప్యారలల్ అవుట్ వచ్చేసరికి ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి, లోడ్ మోడ్, షిఫ్ట్ మోడ్. సో లోడ్ మోడ్, షిఫ్ట్ మోడ్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ డేటా లోడ్ అవుతుంది అంటే కనుక ఇక్కడ 0 ఇచ్చేస్తుంది, ఇక్కడికి 1 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఇది ఎక్కడైతే 1 అయిందో ఈ 1 ఎవరెవరు కనెక్ట్ అయింది, ఈ దీనికి కనెక్ట్ అయింది, దీనికి కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఎప్పుడైతే 1 అయిందో నాకు ఇక్కడ D3నే వస్తుంది, అండ్ దెన్ D2నే వస్తుంది, అండ్ D1నే వస్తుంది. ఇప్పుడు ఇది ఎప్పుడైతే 0 అయిందో ఇక్కడ అవుట్పుట్ 0 వస్తుంది, ఇది 0నే వస్తుంది, ఇది 0నే వస్తుంది. ఎందుకంటే అన్ని గేట్కి ఒక ఇన్పుట్ 0 అయినా 0 కదా. ఈ రెండు ఆర్ గేట్లకి వేస్తే అవుట్పుట్ D3 వచ్చింది, అండ్ D2, D1, D0. అంటే నా డేటా లోడ్ అయింది ఎప్పుడు 0 తీసుకుంటే. అదే 1 తీసుకుంటే లోడ్ వాల్యూ 0 అయిపోతుంది, షిఫ్ట్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, షిఫ్ట్ వాల్యూ 1 అయిందంటే ఈ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది 1 అయింది కదా, 1 ఇంటూ ఇక్కడ Q0. సో ఇక్కడ అవుట్పుట్ Q0 వస్తుంది. ఇంక ఇది 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత 0, అంటే అవుట్పుట్ నాకు Q0 వచ్చింది. అంటే Q0 అనేది D1కి వెళ్ళింది. ఓకే, షిఫ్ట్ జరుగుతున్నట్టే కదా. సేమ్ Q0 అనేది ఇక్కడికి వచ్చింది, దెన్ ఇక్కడ 1 అయితే Q2 అనేది ఇక్కడికి వచ్చింది, Q2 అనేది సారీ Q1 అనేది ఇక్కడికి వచ్చింది, Q1 ఇక్కడికి వెళ్ళిన తర్వాత D2 దగ్గరికి వెళ్తుంది, షిఫ్ట్ అవుతుంది. సేమ్ సిమిలర్గా Q2 అనేది ఇక్కడికి వచ్చింది. సో దెన్ ఇది 1 అయింది కదా, సో Q2 అనేది ఇక్కడ D3 దగ్గరికి వచ్చింది, అంటే D3 అవుట్పుట్ Q2 అయింది. Q3 అనేది బయటకు వెళ్ళిపోయింది, అంటే డేటా అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది అనమాట. ప్యారలల్గా ఇన్పుట్ ఇస్తున్నాను కానీ సీరియల్గా అవుట్పుట్ వస్తుంది. అర్థమైందా? సో యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ వచ్చేసరికి మొత్తం నో చేంజ్ కండిషన్, రైట్ షిఫ్ట్, లెఫ్ట్ షిఫ్ట్, ప్యారలల్ లోడ్ అన్ని ఆపరేషన్లు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్లో నేను 3కి డేటా ఏమి ఇచ్చాను, D3 ఇచ్చాను, 3కి D3. సో అంటే డేటా ఇన్పుట్ ఎక్కడ అప్లై చేస్తున్నాను, 3rd పిన్ దగ్గర అప్లై చేస్తున్నాను. ఒక మల్టీప్లెక్సర్ 4/1 మక్స్ తీసుకున్నా, సో 4 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ ఎవరు వస్తున్నారు ఇక్కడ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ D3 ఇన్పుట్ ఇచ్చాను. సో అంటే సెకండ్ ఇన్పుట్ 1 అయిందంటే మీరు 0 ఇచ్చారనుకోండి, 0 0 కన్సిడర్ చేసుకుంటే నో చేంజ్ కండిషన్ కదా.
నో చేంజ్ అంటే మీరు ప్రీవియస్గా ఏదైతే తీసుకున్నారో అదే వాల్యూస్ ఉంటాయి. ఓకే, అంటే జీరోకి ఏం కనెక్ట్ అవుతుంది? డి నాట్ ఉంది కదా, ఈ డి నాట్ అనేది జీరో కనెక్ట్ అయింది చూసారా, అంటే అవుట్పుట్ నాకు ఇక్కడ డి నాటే వస్తుంది. ఓకే, దెన్ మళ్ళీ ఈ D1 ఉంది, D1 ఎవరు కనెక్ట్ అయింది? జీరో కనెక్ట్ అయింది, అవుట్పుట్ అనేది నాకు D1 వస్తుంది. అండ్ దెన్ D2 అనేది మళ్ళీ జీరో కనెక్ట్ అయింది, సో నాకు అవుట్పుట్ D2 వస్తుంది. ఓకే, సో అలా మీకు ఒక్కొక్కటి వాల్యూ అవుట్పుట్ ప్రెజెంట్ అవుతుంది, అంటే నో చేంజ్ కండిషన్. ప్రీవియస్గా ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవే వాల్యూస్ స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ కేస్ చూడండి. వన్ కేస్ చూస్తే వన్కి ఎలా వర్క్ అవుతుంది ఇది? సో వన్కి నెక్స్ట్ వన్ కేస్ చూస్తే వన్ కనెక్షన్ చూడండి. వన్ కనెక్షన్ ఎవరు కనెక్ట్ అయింది? జీరో కనెక్ట్ అయింది. ఓకే, సో జీరో కనెక్ట్ అయింది అంటే ఇక్కడ నాకు రైట్ షిఫ్ట్ జరుగుతున్నట్టు. అంటే జీరో ఎవరున్నారు ఇక్కడ? డి నాట్ కదా, డి నాట్ అనేది ఇక్కడికి వచ్చింది అవుట్పుట్. సో ఎప్పుడైతే నేను వన్కి దీన్ని కనెక్ట్ చేశానో అంటే జీరో అనే దానికి కనెక్ట్ అయింది, అంటే ఈ D1 అవుట్పుట్ నెక్స్ట్ ఎవరికి వెళ్తుంది? నెక్స్ట్ మళ్ళీ వన్ అవర్ కనెక్ట్ అయింది చూడండి, వన్ అవర్ కనెక్ట్ అయింది, జీరో కనెక్ట్ అయింది. ఓకే, అంటే D1 అవుట్పుట్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ D2 అవుట్పుట్ ఎవరికి వెళ్తుంది? సో మళ్ళీ జీరో కనెక్ట్ అయింది, జీరో కనెక్ట్ అయిందంటే D2 అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. అలా D3 అవుట్పుట్ మళ్ళీ రైట్ షిఫ్ట్ జరుగుతుంది. అంటే ఇది ఎలా జరుగుతుంది? లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది, అంతే కదా. సారీ, రైట్ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుందా? అంతే, రైట్ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ కనెక్షన్ ఇక్కడ ఇలా తీసుకున్నాడు. ఓకే, సో మీరు ఇక్కడ నుంచి చూసుకోండి, షిఫ్టింగ్ ఇన్పుట్ 1 తీసుకోండి, ఇక్కడ ఇది డేటా ఇన్పుట్. ఓకే, ఇది డేటా ఇన్పుట్ ఇక్కడ వస్తుంది. ఓకే, దాన్ని తీసుకొచ్చి ఎవరు కనెక్ట్ చేశారు? D3 అనేది ఎవరు కనెక్ట్ అయింది? మళ్ళీ 1 కనెక్ట్ అయింది. ఓకే, D3 అనేది అంటే ఎక్కడి నుంచి చూసాం కదా, ఇలా కూడా చూడొచ్చు సేమ్. ఓకే, సో దెన్ D2 అనేది ఎవరు కనెక్ట్ అయింది మళ్ళీ? ఓకే, D2 అనేది మళ్ళీ 1 కనెక్ట్ అయింది. ఓకే, మళ్ళీ D1 అనేది ఎవరు కనెక్ట్ అయింది? 1 కనెక్ట్ అయింది, అంటే D0 అనేది మళ్ళీ 0 కనెక్ట్ అయింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వస్తుంది అనమాట, రైట్ షిఫ్ట్ ఆపరేషన్ జరుగుతుంది డేటా అనేది. అర్థమైందా? మళ్ళీ 2 కండిషన్ చూడండి. 2కి ఎవరు కనెక్ట్ అయ్యారు? 2కి లెఫ్ట్ షిఫ్ట్ కదా, అంటే డేటా ఇక్కడ కనెక్ట్ అయింది, 2కి ఇక్కడ కనెక్ట్ అయింది. ఓకే, ఇక్కడ కనెక్ట్ అయితే ఈ వాల్యూ D0 అవుట్పుట్. ఈ D0 అవుట్పుట్ ఎవరు మళ్ళీ ఇక్కడ 2 ఎవరు కనెక్ట్ అయింది? సో చూడండి, ఈ D1 అవుట్పుట్ అనేది 2 కనెక్ట్ అవుతుంది. సారీ, D0 అవుట్పుట్ ఎవరు కనెక్ట్ అయింది? 2 కనెక్ట్ అవుతుంది చూడండి, D0 అవుట్పుట్ 2 కనెక్ట్ అయింది. మళ్ళీ D1 అవుట్పుట్ ఎవరు కనెక్ట్ అవుతుంది? మళ్ళీ ఇక్కడ 2 కనెక్ట్ అయింది. మళ్ళీ D2 అవుట్పుట్ ఎవరు కనెక్ట్ అయింది? ఓకే, 2 కనెక్ట్ అయింది. మళ్ళీ D3 అవుట్పుట్ ఎవరు కనెక్ట్ అయింది? ఓకే, D3 అవుట్పుట్ మళ్ళీ 1కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ D3 అవుట్పుట్ ఎవరు కనెక్ట్ అయింది? 0 కనెక్ట్ అయింది, అట్ ది సేమ్ టైం 1 కనెక్ట్ అయింది. ఓకే, అంటే మళ్ళీ ఇలా రైట్ షిఫ్ట్ జరుగుతుంటుంది. అదే 1-1 కేసు అయితే చెప్పా కదా, సేమ్ ప్యారలల్ ఇన్పుట్, ప్యారలల్గా ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేస్తుంది, ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేస్తుంది, ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేస్తుంది, ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేస్తుంది. అది యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. అర్థమైందా? సో మీకు కౌంటర్స్లో 2 టైప్స్ ఆఫ్ కౌంటర్స్ ఉంటాయి, అప్ కౌంటర్, డౌన్ కౌంటర్, అండ్ దెన్ దాంట్లోనే సింక్రనస్ కౌంటర్, ఎసింక్రనస్ కౌంటర్. ఓకే, సింక్రనస్ కౌంటర్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎసింక్రనస్ కౌంటర్ అంటే మీకు ఒక ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ నుంచి రెండో దానికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు అప్ కౌంటర్ అన్నాను అనుకోండి, సో ఇది సింక్రనస్ కౌంటర్. ఓకే, సో ఇది జనరల్గా ఏదైతే కనెక్షన్ ఉందో అదే కనెక్షన్ ఉంటుంది, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్షన్ ఉంటుంది, కౌంటర్ కనెక్షన్, క్లాక్ కనెక్షన్ ఉంటుంది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ దానికి క్లాక్ కనెక్షన్ ఉంటుంది, ఇది సింక్రనస్. ఓకే, సో ఇక్కడ చూడండి, సింక్రనస్లో జస్ట్ సేమ్ ఆపరేషన్, అంటే
అప్ కౌంటర్ డౌన్ కౌంటర్ దేని మీద డిపెండ్ అవుతుందంటే ప్రెజెంట్ స్టేట్ ఇన్పుట్ నెక్స్ట్ స్టేట్ అవుట్పుట్ మీద డిపెండ్ అవుతుంది. సో సింక్రనస్ కౌంటర్స్ సేమ్ క్లాక్ కాబట్టి 0 0 ఇస్తే నెక్స్ట్ స్టేట్ 0 1కి వెళ్తుంది, నెక్స్ట్ స్టేట్ 1 0కి వెళ్తుంది, నెక్స్ట్ స్టేట్ 1 1కి వెళ్తుంది, 1 0కి వెళ్తుంది. సో ఇలా ఒక్కో స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అవుట్పుట్ వెళ్తుంది అనమాట. అది అప్ కౌంటర్. అదే డౌన్ కౌంటర్ అయితే మీరు 1 1 తీసుకుంటారు అంటే 3 3, తర్వాత 1 0 2కి వెళ్తుంది, తర్వాత 0 1, తర్వాత 0 0 ఇలా కౌంట్ అనేది డౌన్ కౌంట్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది నార్మల్ సింక్రనస్ కౌంటర్. అదే ఎసింక్రనస్ అయితే అలా కాదు. ఎసింక్రనస్ అయితే మీరు ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, ఈ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ కనెక్ట్ చేస్తారు, ఇక్కడ డి ఇన్పుట్ కనెక్ట్ చేస్తారు. ఇది మళ్ళీ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఈ అవుట్పుట్ని దీనికి కనెక్ట్ చేశారనుకోండి క్లాక్ ఫార్మేట్లో, ఇది ఎలా ఉంది డౌన్ స్టేజ్లో ఉంది కదా, డౌన్ కౌంటర్ అనమాట. ఇది డౌన్ కౌంటర్. అదే మీరు ఇదే ఫ్లిప్ ఫ్లాప్ సేమ్ ఇలా కనెక్ట్ చేసుకుని ఇక్కడ ఇన్పుట్ అండ్ దెన్ క్లాక్, ఓకే, ఈ క్యూ బార్ని తీసుకొచ్చి అంటే రెండు అవుట్పుట్లు వస్తాయి క్యూ బార్ని తీసుకొచ్చి మీరు క్లాక్గా కనెక్ట్ చేశారంటే అది అప్ కౌంటర్. ఓకే, అదే క్యూని తీసుకొచ్చి క్లాక్గా కనెక్ట్ చేశారంటే డౌన్ కౌంటర్. అదే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్లో తీసుకుంటే కనుక మీరు ఎప్పుడైతే క్యూ బార్ కనెక్ట్ చేశారో అది డౌన్ కౌంటర్, క్యూని ఎప్పుడైతే కనెక్ట్ చేశారో అది అప్ కౌంటర్. ఎప్పుడది రివర్స్ కండిషన్, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగర్ తీసుకుంటే కనుక. అదే పాజిటివ్ అయితే నో ప్రాబ్లం. ఓకే, సో ఎసింక్రనస్ కౌంటర్స్ అనేవి రిపుల్ కౌంటర్స్, అంటే అక్కడే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సింక్రనస్ కౌంటర్స్ అనేవి సో మనకి బిట్స్ మీద డిపెండ్ అవుతుంది, స్టేట్స్ మీద ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో అది కౌంటర్స్ అర్థమైందా. రిపుల్ కౌంటర్లో అప్ కౌంటర్ ఉంటుంది, డౌన్ కౌంటర్ ఉంటుంది, అప్ డౌన్ కౌంటర్ ఉంటుంది. ఓకే, మనం ఏ ఫ్లిప్ ఫ్లాప్స్ అయినా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. జేకే ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, డి ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, 3 బిట్ అప్ కౌంటర్ చూడండి. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ద్వారా జే వాల్యూ కే వాల్యూ రెండు వన్సే కనెక్ట్ చేసుకున్నాడు. ఓకే, ఇక్కడ Q2 Q1 Q0. ఓకే, ఇనీషియల్గా ఆల్ ఆర్ జీరోస్. ఓకే, అన్ని జీరోలే. జే వాల్యూ కే వాల్యూ ఎప్పుడైతే 1 అయిందో టాగుల్ అవుతుంది కదా, అంటే Q0 అన్నది కాస్త 1 అవుతుంది. ఓకే, Q0 1 అయింది, దెన్ Q0 1 అవుతుంది. నెక్స్ట్ ఈ Q0 1 అయిన తర్వాత Q2 1 అవుతుంది. ఓకేనా, అంటే రెండో కేసు ఎప్పుడు 1 అవుతుంది, ఎందుకంటే దీని అవుట్పుట్ వచ్చింది కదా, దీని అవుట్పుట్ని ఎవరికి ఇస్తున్నారు, దీనికి ఇస్తున్నారు, అప్ కౌంటర్ కదా, అప్ కౌంటర్ కాబట్టి క్యూ బార్ని తీసుకొచ్చి ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేశారు, ఈ అవుట్పుట్ వచ్చింది, మళ్ళీ ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది. జేకే ఫ్లిప్ ఫ్లాప్ 1 అయింది, అప్పుడు Q1 అనేది 0 కాస్త 1 అవుతుంది. ఓకే, మరి Q0 ఏమవుతుంది, 1 కాస్త 0 అయిపోతుంది. ఓకే, ఎందుకంటే టాగుల్ అవుతుంది కాబట్టి. అగైన్ మళ్ళీ సో ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కదా, క్యూ బార్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేశాను, అప్పుడు Q2 అనేది 0 కాస్త 1 అవుతుంది. మరి Q2 Q3 ఏమవుతుంది, రెండు 0 అవుతుంది. సో ఇక్కడ చూసారా 0 00 1 అర్థమైందా. ఇనీషియల్ కేసులో 0 0 0, ఫస్ట్ కేసులో Q0 1 అవుతుంది, రెండు 0 0. సెకండ్ కేసులో Q1 1 అవుతుంది, Q0 0 అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ 1 ఉంది కదా, ఆ 1 కాస్త 0 అయిపోతుంది. ఓకే, ఇది ఇనీషియల్ కండిషన్ Q0 Q1 Q2 0 0 0. ఎప్పుడైతే జే వాల్యూ కే వాల్యూ 1 ఇచ్చారో Q1 1 అవుతుంది, Q0 1 అవుతుంది, Q1 Q2 0లోనే ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాక్ దగ్గర ఫస్ట్ క్లాక్ అవుట్పుట్ అనేది రెండో దానికి కనెక్ట్ అవుతుంది కదా, కనెక్ట్ అయినప్పుడు Q1 1 అవుతుంది. ఇప్పుడు మరి Q0 పరిస్థితి ఏంటి, 1 కాస్త 0 అవుతుంది. ఓకే, ఇంకా Q2 దగ్గరికి రాలే, ఎప్పుడు Q2 అవుట్పుట్ వచ్చింది, Q1 అవుట్పుట్ వచ్చింది, Q1 బార్ని తీసుకొచ్చి థర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేశాను, అప్పుడు Q3 కూడా 1 అవుతుంది, Q3 1 అవుతుంది, Q0 0 అవుతుంది, Q1 1 అవుతుంది, Q1 1 అవుతుంది, Q2 1 అవుతుంది, Q1 0 అవుతుంది, Q0 1 అవుతుంది. అర్థమైందా, ఎందుకంటే టాగుల్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎవ్రీ టైం. నెక్స్ట్ కేసు
101 కేసు ఎక్కడ వచ్చింది 01. ఓకే ఇది 1. ఓకే సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది ఇనీషియల్ కేసు 1 ఇది 1 అయింది 0 అయింది ఇక్కడ దాకా ఓకే Q1 1 అయింది ఇది Q1 1 అయింది రెండు 0 అయినాయి. ఓకే సో Q2 ఎప్పుడైతే 1 అవుతుందో ఓకే Q2 ఎప్పుడైతే 1 అవుతుందో Q0 కూడా 1 అవుతుంది Q1 కూడా 1 అవుతుంది. ఓకే సో Q2 1 అవుతుంటే దెన్ రిమైనింగ్ వాల్యూస్ కూడా 0 అంటే ఇది ఇంకా 0 ఉంటుంది స్టిల్. సో ఇది ఎప్పుడైతే 1 అయిందో ఈ రెండు 0 అయిపోతాయి. అర్థమైందా? సో చూడండి ఇక్కడ కేసు ఇది 1 అయింది నెక్స్ట్ కేసులో ఏమవుతుంది 0 అవుతుంది Q1 1 అవుతుంది. ఓకే ఈ 1 అలాగే ఉంచండి నెక్స్ట్ స్టేట్లో ఇది ఏమవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం కేసు ఈ కేసు మిస్ అయింది ఇక్కడ. ఓకే సో ఇనీషియల్గా ఆల్ జీరోస్ Q1 1 అవుతుంది Q2 Q0 0. ఓకే Q2 Q1 0. ఓకే ఎప్పుడైతే Q1 1 అయిందో Q0 0 Q2 0. ఓకే ఇది Q1 Q0 Q1 Q2. ఓకే సో నెక్స్ట్ ఇది 1 అవుతుంది ఇది 1 అవుతుంది ఇది ఇంకా స్టిల్ 0. ఓకే ఈ కేసు మిస్ అయింది ఇంతే ఇది 1 అవుతుంది ఈ రెండు 0. నెక్స్ట్ మళ్ళీ ఇది 1 అలాగే ఉంచుతారు ఇది 1 చేస్తున్నారు ఇది 0 మళ్ళీ ఇది 1 చేస్తారు ఇది 1 చేస్తారు ఇది 0 మొత్తం 3 1 చేస్తారు అలా ప్లేస్. ఓకే అప్ కౌంటర్. సో సింపుల్గా చెప్పాలంటే అప్ కౌంటర్ 0 నుంచి నెక్స్ట్ స్టేట్ 1కి వెళ్తుంది తర్వాత 2కి వెళ్తుంది తర్వాత 3కి వెళ్తుంది తర్వాత 4 5 6 7 అంతే అదే 3 బిట్ అప్ కౌంటర్ చూసారా ఏమైంది 0 నుంచి 1కి 1 నుంచి 2కి 2 నుంచి 3కి అలా కౌంటర్ కింద ప్రొడ్యూస్ అయింది. సో సేమ్ అవుట్పుట్స్ Q2 Q1 అండ్ దెన్ Q0 Q2 Q2 ప్లస్ Q1 Q1 ప్లస్ Q0 Q1 ప్లస్ దానికి రిలేటెడ్ JK వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి దీనికి K-మ్యాప్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే ఇవి K-మ్యాప్లు చూడండి ఇవి షేర్ చేస్తాను. సో K-మ్యాప్ వచ్చిన తర్వాత అవుట్పుట్ ఈక్వేషన్ J0 K0 అనేది రెండు 1 కనెక్ట్ అయింది చూసారా అండ్ దెన్ J1 K1 అనేది Q0 కనెక్ట్ అయింది ఇంకో చూసారా Q0 తీసుకొచ్చి J0కి K1 J1కి K1కి కనెక్ట్ చేస్తాం అండ్ దెన్ J2 K2కి వచ్చిన తర్వాత Q1 Q0 ఓకే Q1 Q0 రెండింటిని కంబైన్ చేసి J2 కనెక్ట్ చేస్తాం. ఇది అప్ కౌంటర్ డిజైన్. అర్థమైందా ఎలా చేసాం అనేది? సో కన్వర్షన్స్ కూడా చూడండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది.